పెద్దమ్మా, నేను మీతో కొంచెం మాట్లాడాలి. ఏంటో చెప్పు. నేనెప్పుడు కావాలని మీ మాటను వ్యతిరేకించలేదు, మీ అభిప్రాయానికి అడ్డు చెప్పలేదు. నాకెప్పుడూ మీరంటే గౌరవమే పెద్దమ్మా. ఇప్పుడు అదంతా ఎందుకు చెప్తున్నావు? నువ్వేం చెప్పాలనుకుంటున్నావో అది చెప్పు. గంగా బాక్సింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి ఒప్పుకోండి పెద్దమ్మా. ఏంటి బ్రో, రుద్రబాబు గారు ఇంత సడన్ గా, అది కూడా అత్తయ్య గారిని డైరెక్ట్ గా గంగని బాక్సింగ్ కి పంపమని అడిగేశారు? ఏదో రిక్వెస్ట్ చేస్తున్నాడులే. అత్తయ్య అయితే ఖచ్చితంగా ఒప్పుకోదు. మీరు గంగని ఇంట్లో పనులు చేయడమే చూశారు. తన బాక్సింగ్ చూశారంటే మీరు కూడా ఇంప్రెస్ అవుతారు. తనని ఇంకా బాగా ట్రైన్ చేస్తే పెద్ద బాక్సింగ్ ఛాంపియన్ అవుతుంది. ఇది మీ మాట మీరి అడగాలని కాదు, నా ఆశయం సాధించుకోవడం కోసం ఇది లాస్ట్ రిక్వెస్ట్ అనుకోండి. ఇంకెప్పుడు మిమ్మల్ని ఏది అడగను. ప్లీజ్ పెద్దమ్మా, ఇదొక్కటే యాక్సెప్ట్ చేయండి. గంగా, ఏంటి బ్రో, అత్తయ్య గారు గంగని పిలిచారు, కొంపతీసి ఓకే అంటారా? లెట్స్ సీ ఇషిక. అమ్మగారు, రేపు నా పుట్టినరోజు. ఇంటికి ఫ్రెండ్స్ గెస్ట్లు వస్తారు. భోజనం ఏర్పాట్లన్నీ నువ్వే చూసుకోవాలి. ముఖ్యంగా బర్త్డే కేక్ నువ్వే ఇంట్లోనే ప్రిపేర్ చేయాలి. ఎక్కడా ఎలాంటి లోపం జరగకూడదు. సరే అమ్మగారు. పెద్దమ్మా, గంగ సాడ్ గా ఫీల్ అవుతుంటే చూడ్డానికి చాలా బాగుంది బ్రో. నేను కూడా చిన్న కన్సర్న్ చూపించి మరి టీస్ చేసి వస్తాను. ఏం చేస్తున్నావు గంగా? అంట్లు కడుగుతున్నావా? ఈ పని అయిపోయాక నా గది క్లీన్ చేస్తావా? ఏం లేదు, నాకు డస్ట్ ఎలర్జీ, అందుకే క్లీనింగ్ అది చేయలేను. అలాగే నాకు మంచి కాఫీ కూడా చేసివు. అలా చూస్తున్నావేంటి గంగా? నువ్వు చీటింగ్ చేసినందుకు పనిష్మెంట్గా అత్తయ్య గారు నిన్ను ఇంటి పనులన్నీ చేయమన్నారు కదా, మర్చిపోయావా? నేనిదేం పనిష్మెంటింగ్ లాగా ఫీల్ అవ్వడం లేదు. నా ఇంటి పనులు నేను చేసుకోవడానికి నాకెలాంటి నామూషి లేదు. కానీ నేను చాలా ఫీల్ అవుతున్నాను గంగా. ఏంటో చేతికి బాక్సింగ్ గ్లోవ్స్ వేసుకొని బాక్సింగ్ చేయాల్సిన నువ్వు ఇలా ఇంటి చాకరీ చేస్తుంటే చూడ్డానికి చాలా బాధగా ఉంది. నీ మీద జాలిగా కూడా ఉంది. అయ్యో నిజమా? ఎందుకో అంత జాలి? ఎందుకండి గంగా, అత్తయ్య గారు ఇంకా నిన్ను జన్మలో బాక్సింగ్ ఆడనివ్వరు. ఇందాక చూసావుగా, బావగారు ఎంత రిక్వెస్టింగ్ గా అడిగినా కూడా అత్తయ్య గారు అస్సలు రెస్పాండ్ అవ్వలేదు. దీన్ని బట్టి నీకేం అర్థమైంది? నిదానంగా అమ్మగారి మనసు మారుతుంది అని అర్థమైంది. వాట్? అవును, నేను అస్సలు బాక్సింగ్ చేయకూడదు అనుకుంటే రుద్ర సార్ అడిగినప్పుడు కుదరదంటే కుదరదు అని ఖరాఖండిగా చెప్పేవారు కదా. అలా కాకుండా కామ్గా వెళ్ళిపోయారు అంటే ఒప్పుకోవడానికి ఆలోచిస్తున్నారనే అర్థం కదా.
నోను, నీది ఓవర్ కాన్ఫిడెన్స్. ఓవరింగ్గా ఆలోచించే వాళ్ళకి ఓవర్గానే అనిపిస్తుంది. నేను ఇంట్లో బూజులు దులిపి చెత్త శుభ్రం చేసినట్టే అమ్మగారి బుద్ధికి పట్టిన బూజుని, మనసులో పేరుకుపోయిన చెత్తని ఏదో ఒక రోజు శుభ్రం చేసేస్తాను. హ్మ్. అప్పుడు అన్నీ సర్దుకుంటాయి. నువ్వు అలా చూస్తూ ఉండు. ఎంత పొగరు దీనికి. దేనికేంటి ఇంత పొగరు అనుకుంటున్నావా? కాదు, నమ్మకం. రుద్ర సారు ఎప్పుడు ఒక మాట అంటూ ఉంటారు, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అని. దాని అర్థం తెలుసా? సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదు. నమస్కారం సార్. నమస్తే రండేసే గారు. ఏంటి ఇలా వచ్చారు? నేను భీమిలి ఎస్ఐనండి. మీ ఫ్యామిలీ నుంచి ఒక కంప్లైంట్ వచ్చింది. ఇన్వెస్టిగేషన్ పని మీద వచ్చాను. కంప్లైంటా? ఎవరు కంప్లైంట్ చేశారు? మిస్సెస్ గంగా రుద్రప్రతాప్. గంగా, పెద్దరు, నువ్వేం కంప్లైంట్ చేశావమ్మా? అది పెద్దరు. మీ అబ్బాయి భానుప్రతాప్ది యాక్సిడెంటల్ డెత్ కాదని, అది హత్య అనే అనుమానంతో కేసు రీఓపెన్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయమని కంప్లైంట్ చేశారు. గంగా, ఎస్ఐ గారు చెప్తుంది నిజమేనా? నువ్వు కంప్లైంట్ చేసావా? చేశాను సార్.